వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ ఆకాశవాణి. అండ్ మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే కనుక పక్కనే చిన్న బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని అలా ట్యాప్ చేశారంటే నేను పోస్ట్ చేసే ప్రతి వీడియోస్ మీ వెనకాలే వచ్చేస్తాయి అన్నమాట. మీరు ఎక్కడున్నా మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చేస్తాయి. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము. నేను యాక్చువల్లీ ఒక వీడియో అనేది పోస్ట్ చేశానండి. వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేస్తున్నానని చెప్పి ఒక వీడియో పోస్ట్ చేశాను. దాని కింద అయితే కొన్ని కమెంట్స్ అయితే వచ్చాయి. అండ్ వాటికి ఆన్సర్స్ ఇస్తూ నేను ఎలాగో కొద్ది రోజులు ఫాలో అయిన తర్వాత అసలు నేను ఎంత వెయిట్ తగ్గాను అనేది కూడా నేను చెప్పాలి అని ఫస్టే డిసైడ్ అయ్యాను అనమాట. కాకపోతే కొంచెం లేట్ అయ్యింది. ఆ లేట్ అవ్వడానికి రీజన్ కూడా నేను ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు వెయిట్ లాస్ స్టార్ట్ చేసేటప్పుడు ఫస్ట్ అయితే మీ మైండ్ అయితే ఖచ్చితంగా సెట్ చేసి పెట్టేసుకోవాలండి. నేను స్టార్ట్ చేస్తున్నాను అనేటప్పుడు తినకూడదు, జంక్ ఫుడ్ తినకూడదు, రైస్ తినకూడదు అని ఫస్ట్ మీ మైండ్లో మీరు గట్టిగా అనుకోవాలన్నమాట. ఫిక్స్ అయిపోవాలి ఇంకంతే. కాకపోతే మన మనసు అనేది ఖచ్చితంగా లాగుతుంటుందండి. ఎవరన్నా బిర్యానీ తింటున్నా, ఎవరన్నా న్యూడిల్స్ తింటున్నా, లేకపోతే దారిని వెళ్ళినప్పుడు పానీపూరి తింటున్నా ఖచ్చితంగా మనము అరే తీసుకోవాలి, తినాలి అని ఖచ్చితంగా అనిపిస్తుంది అనమాట. కానీ దాన్ని కూడా మీరు కంట్రోల్ చేసుకోగలిగితేనే డయట్ అనేది. చాలామంది పాపం ట్రై చేస్తారు, కానీ తగ్గకపోవడానికి రీజన్స్ ఏదన్నా ఉన్నాయంటే మనం తినేస్తామన్నమాట. ఉండలేము. ఎవరైనా ఉండలేరు కదండి. ఏదో ఒక 2 నెలలు 3 నెలలు ఏదో తగ్గడానికైతే ఓకే, దాని తర్వాత కూడా ఉండలేరుగా. సో అలాగే మనం ఖచ్చితంగా తింటామన్నమాట. సో అలా తినకుండా అనేది మనం ఫిక్స్ అయిపోవాలి అట్లీస్ట్ ఫర్ 2 to 3 months. అప్పుడే మనం రిజల్ట్ అనేది కొంచెం తెలుస్తుంది. నా విషయంలో ఏం జరిగిందంటే ఫస్ట్ వీక్ ఒక 1 week నేను చాలా అంటే చాలా కరెక్ట్గా ఉన్నాను తెలుసా. చాలా కరెక్ట్గా ఉన్నాను డైట్. సో ఆ వీక్ అంతా కరెక్ట్గా ఉండడం వల్ల నేను 1 kg తగ్గాను. 1 weekలోనే నేను 1 kg తగ్గాను. దాని తర్వాత వీక్ ఏమైందంటే మా ఆఫీస్లో బిర్యానీలని అవని ఇవన్నీ ఆర్డర్లు పెట్టుకోవడం, లేకపోతే ఇంకా ఫ్రెండ్స్తో కిందకి వెళ్ళి ఏదైనా టిఫిన్ కానీ ఏదైనా తినేయడం, అట్లా బ్రేక్ అయిపోయింది. అండ్ నాకుండే ఇంకొక ప్రాబ్లం ఏంటంటే నాది నైట్ షిఫ్ట్. సో నిద్ర అనేది ఖచ్చితంగా ప్రాపర్గా ఉండాలి. ఫుడ్ కూడా టైమింగ్ టు టైమింగ్ ఉండాలన్నమాట. మనము ఎలా పడితే అలా తినేవాళ్ళం. అంటే నైట్ షిఫ్ట్ అంటేనే ఇంకా వేరే ఆప్షన్ ఉండదు, ఏదో ఒక టైం పెట్టుకొని తినేయడమే. సో ఇంకా అలా తినేసాను అనమాట. ఇంకా తినేసాను కదా, మధ్యలో డైట్ అనేది రచ్చ అయిపోయింది. ఒకసారి తినేసాను కదా, నాకు ఇంకా అరే పక్క రోజు ఈ ఒక్క పూటలే తింటే ఏమైంది అన్నట్టు నేను తిన్నాను. అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఒక 2 to 3 days నేనైతే తిన్నాను. ఒకరోజు జంక్ ఫుడ్ తిన్నాను, ఒకరోజు అలాగే బిర్యానీ తినేసాను అనమాట, ఇంకో రోజు న్యూడిల్స్ తినేసాను. సో ఇక్కడితో వేస్ట్ అయిపోయింది. నేను అనుకున్నాను నెక్స్ట్ మళ్ళీ నేను చెక్ చేసుకోవడానికి వెళ్ళాను. వెయిట్ చెక్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు నేను ఏమనుకున్నానంటే అసలు మనం తగ్గింది కూడా పోయి ఉంటుందేమో అని అనుకున్నాను అనమాట. తగ్గింది కూడా పోయి ఉంటుంది, అనవసరంగా తినేసాను, కొంచెం కంట్రోల్లో ఉంటే బాగుండేది కదా అనిపించింది. కానీ ఆ టైంలో ఇంక తినేయాలనిపించింది, ఇంక తినేసాను, ఇంకేం చేయలేం కదా. సరే అని చెప్పి వెళ్ళి చూసుకుంటే నేను ఫస్ట్ అసలుకి ఈ వెయిట్ లాస్ ఛాలెంజ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు నేను 72 ఉన్నాను. 1 week తర్వాత కరెక్ట్గా వెళ్ళి చూసుకుంటే 71 ఉన్నాను అనమాట. మళ్ళీ మొన్న వీకెండ్ వెళ్ళి చూసుకున్నాను. మొన్న వీకెండ్ వెళ్ళి చూసుకుంటే ఆ 71 అనేది అట్లనే ఉంది, డిట్టో గ్రామ్స్తో సహా అట్లనే ఉందన్నమాట. ఏం చేంజ్ రాలేదు. అంటే ఆ 1 week ఫస్ట్ 1 week తగ్గింది, చేంజ్ రాలేదనమాట. సెకండ్ 1 weekది అంటే కంప్లీట్గా పెరగలేదు అట్లా అని చెప్పి తగ్గను లేదు. ఇంకా అఫ్కోర్స్ ఇంకా తగ్గరు కదండి తినేసాక. సో ఇంకా అంతవరకు గ్రేట్ అనుకున్నా. అండ్ మళ్ళీ ఇప్పుడు కొంచెం కంట్రోల్లో ఉంటున్నాను. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే ఫస్ట్ మీరు మైండ్ సెట్ అనేది ఖచ్చితంగా మీరు ఒక మైండ్ సెట్ అనేది పెట్టుకోవాలి. లేదంటే మనం ఎంత వెయిట్ లాస్ ఛాలెంజ్ తీసుకున్నామన్నా వేస్ట్ అయిపోతుంది. అందుకే అనమాట నేను లేట్గా షేర్ చేశాను. నిన్న షార్ట్ వీడియో పోస్ట్ చేశాను నేను ఎంత వెయిట్ తగ్గాననేది. ఇంకపోతే నాకు కొన్ని కమెంట్స్ వచ్చాయండి, నేను వాటికి ఆన్సర్స్ చెప్తానన్నమాట. సో ఆ కమెంట్స్ ఏంటి అంటే
కొంతమంది ఎలా పెట్టారంటే, "అక్క అసలు మీరు ఏం తింటున్నారు? మీ డైట్ ఏంటి? మీరు ఎంత వెయిట్ లాస్ అయ్యారనేది" ఫస్ట్ కమెంట్ అనమాట. సో, దానికి నేను ఆన్సర్ ఇచ్చాననే అనుకుంటాను. ఎంత వెయిట్ లాస్ అయ్యాననేది. ఇంక పోతే నేను ఏం తింటున్నాను ఎవ్వరైనా సరే, ఇప్పుడు ఎలా తింటే తగ్గుతారంటే, నేనైతే చాలా చెప్పేయడం చాలా సింపుల్ అండి. కానీ దాన్ని ఫాలో అయితే మాత్రం ఖచ్చితంగా రిజల్ట్స్ ఉంటదనమాట. చెప్పేయడం అనేది చాలా సింపుల్. మామూలుగా ఎవ్వరైనా వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్నప్పుడు చాలా ఎవ్వరికైనా నార్మల్ టిప్స్ ఏంటంటే, మార్నింగ్ వచ్చేసి ఏదన్నా లిక్విడ్ ఐటెమ్ తీసుకుంటారు. అండ్ ఏదైనా నట్స్ ఉంటాయి గదా! అలా తీసుకుంటారనమాట. ఆఫ్టర్‌నూన్ లైక్ ఏదైనా చపాతీ గానీ, లేకపోతే ఇంకేదన్నా ఓట్స్ గానీ, అట్లాంటివి తీసుకుంటారు. అండ్ నైట్ టైమ్ వచ్చేసి అంత హెవీగా ఉండే ఫుడ్ తీసుకోకూడదండి. లైక్ సాలడ్స్ అట్లాంటివి తీసుకోవాలనమాట. నా సజెషన్ అయితే రాగి జావ ఇష్టమైన వాళ్ళైతే మార్నింగ్ రాగి జావ తాగొచ్చు. మన టమ్మీలో ఫుల్ అయిపోతదనమాట ఒక గ్లాస్‌కి. అండ్ ఆఫ్టర్‌నూన్ అయితే ఇన్‌కేస్ మేము చపాతీలు, గిపాతీలు నాలాగా తినలేరు అనుకున్న వాళ్ళు కొంచెం రైస్ తీసుకోవచ్చండి. 150 గ్రామ్స్ గానీ, 100 గ్రామ్స్ గానీ. అండ్ నా సజెషన్ ఏంటంటే, మీరు లావు తగ్గాలి అండ్ ఫాస్ట్‌గా తగ్గాలి అనుకున్నప్పుడు, మీరు రైస్ అనేది అసలు పక్కకు పెట్టేసేయండి. దాని బదులు ఇంకా మనకి మంచి మంచి హెల్తీవన్నీ ఉన్నాయండి. జొన్న రొట్టెలు ఇట్లాంటివన్నీ ఉన్నాయి. నేను ఈజీగానే చెప్పేస్తానులెండి. కానీ ఇవన్నీ ఫాలో అవ్వాలంటే నిజంగా చాలా కష్టమండి. నేను ఇదే అనమాట డైటింగ్ అనేది ఫాలో అవ్వడం లైఫ్‌లో ఫస్ట్ టైము. ఆ కష్టం ఏంటనేది నాకు తెలిసిందనమాట. ఆ పెయిన్ ఒక్కోసారి పక్కనోళ్ళు తింటుంటే నేను తినకుండా ఉండడం అసలు చాలా నేను అసలకే కొంచెం అంటే ఎక్కువ ఫాస్ట్ ఫుడ్స్ అలా తింటాననమాట రైస్ కన్నా గూడా. సో, నాకలా అనిపిచ్చేది. సో, ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఎక్సర్సైజ్ అండి. మన యాక్చువల్లీ మనం తీసుకునే ఫుడ్‌లోనే 90% 80-90% అనేది ఎఫెక్ట్ చూపిస్తది. అండ్ ఇంకొక 20 గానీ, 10% గానీ మనం చేసే వాకింగ్, ఎక్సర్సైజెసే అండి. ఎక్సర్సైజ్ మేము చేయలేము అనుకునే వాళ్ళు కొద్ది మెల్లిగా స్టార్ట్ చేసుకోండి. అంటే వాకింగ్‌తో స్టార్ట్ చేసి మెల్లిమెల్లిగా ఎక్సర్సైజుల్లోకెళ్ళండి. వాకింగ్ ప్లస్ ఎక్సర్సైజ్ ఇంతే. ఇంతే అని ఈజీగా చెప్పేస్తున్నాను గదా! నేను ఫాలో అవ్వలేకపోయాను. సో, ఇంక పోతే నేనేం తింటున్నాను, ఎలా తింటున్నాననేది 2 టైప్స్ ఆఫ్ కమెంట్స్‌లో ఫస్ట్ కమెంట్‌లో వచ్చిన క్వెషన్ అనమాట. సో, నేనైతే పెద్ద ఎక్స్‌పెక్టేషన్స్ ఏం పెట్టుకోకండి. నేనేం తింటున్నాను అనేది కొన్ని క్లిప్పింగ్స్ అయితే తీశాననమాట. సో, అవైతే మీకు కంటిన్యూగా ఇంకా ఈ వీడియోలో ఇప్పుడు స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకి. ఈ నెక్స్ట్ వచ్చేసి వస్తాయన్నమాట ఆ క్లిప్పింగ్స్. ఓకేనా? నేనైతే ఇట్లా యాపిల్, ఆరెంజ్ అండ్ కీర అయితే ఖచ్చితంగా తింటానండి. రోజు తింటాను కీర అయితే. బట్ ఫ్రూట్స్ అనేది ఫ్రూట్స్‌లో గూడా యాపిల్ రోజు తింటాను. ఆరెంజ్ అనేది ఒక్కొక్కసారే ఉంటది. అన్ని సార్లు ఉండదనమాట. సో, నేనిలా తింటుంటే పక్కన చూడండి మా వాళ్ళంతా ఎంత మంచిగా రైస్ తింటున్నారో. సరే ఏం చేయలేం గదా మనము. సో, నెక్స్ట్ ఒక్కొక్కసారి ఏం తింటానంటే నాకేమి తినాలనిపించకపోయినప్పుడు ఇట్లా తాగేస్తాననమాట. ఏదైనా సూపు అట్లా. కొంచెం ఆకలేస్తే అట్లా సూప్ తాగుతాను. ఒకటి కాదండి నేను రకరకాలుగా తింటాను. నెక్స్ట్ టైమ్ ఇంకా క్లియర్‌గా అసలు నేనేం తింటాననేది షూట్ చేసి మీకు పెడతాను. సో, ఇదండి ఇవాల్టి వీడియో. మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, షేర్, కమెంట్, లైక్. అండ్ మీరిచ్చే ఒక సబ్స్క్రిప్షన్, మీరిచ్చే ఒక లైక్ కానీ, మీరిచ్చే ఒక కమెంట్ గానీ చాలా ఎంకరేజింగ్‌గా ఉంటుందనమాట. సో, ఇది ఇవాల్టి వీడియో. బాయ్ బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.